Morning, my dear students. In last video we discussed transport number definition of the transport number, how the speed of ion influences the conductivity of electrolyte solution. So we discussed that one in last video. So as the distance between any of the two ions increases, that means the attractive forces of two oppositively charged ions, if it decreases, attractive forces decreases, the one ion influence will not be present on other ion. So thereby the ions will move freely, they migrate freely. The velocity of the ions will be increased in dilute solutions. So thereby the conductivity of the electrolyte solution will also increases. So that we discussed in previous videos. So migration of ions and it's a transport number. So Hittorf scientist, he explained about this transport number. So especially if you take electrolyte solution, example sodium chloride solution, if you take sodium chloride solution, so in sodium chloride electrolyte solution, so Na plus ions and Cl minus ions. So Na plus ions, cations, they travel towards its oppositively charged electrode, and Cl minus ions, they travel towards its opposite charged electrode. So the concentration of that solution in that specific compartment will be decreased. సో Na ప్లస్ అయాన్లు దాని విరుద్ధ ఆవేశం ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ వైపుకు ప్రయాణం అయిపోతాయి, Na ప్లస్ అయాన్స్ అని. సో Na ప్లస్ అయాన్స్ అని ట్రావెల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ కంపార్ట్మెంట్లో Na ప్లస్ అయానుల గాఢతలో తగ్గుదల అనేది ఏర్పడుతుంది. అంటే ఎంత తగ్గింది, ఎంత వేగంగా అవి Na ప్లస్ అయానులు దాని విరుద్ధ ఆవేశం ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు ప్రయాణమైనాయో అంత గాఢత ఆ కంపార్ట్మెంట్లో తగ్గుతుంది. సో దీన్నే మనము ట్రాన్స్పోర్ట్ నెంబర్ డెఫినేషన్ చెప్పేటప్పుడు సో ఈ ఈక్వేషన్ చెప్పుకున్నాం. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానయాన్ యొక్క అభిగమన సంఖ్య, సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ని అభిగమన సంఖ్య అంటామని, అభిగమన సంఖ్యకు సమీకరణం కూడా మనము సో లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అభిగమన సంఖ్య, యానయాన్ యొక్క అభిగమన సంఖ్య లేదా ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానయాన్, మనము ట్రాన్స్పోర్ట్ నెంబర్ను ఎంతో డినోట్ చేస్తున్నాము. యానయాన్కు ట్రాన్స్పోర్ట్ నెంబర్ను కడితే అది Na అవుతుంది, క్యాటయాన్కు కడితే Nc. సో అభిగమన సంఖ్య యానయాన్కు Na, క్యాటయాన్కు Nc. అయితే Na is equals to velocity of anion divided by both anion and cation's velocity. The summed value of these two, the ratio of these will give the transport number of anion, Na. So anion transport number is equal to the velocity of anion divided by anion velocity plus cation velocity, or the transport number of cation Nc is equal to so cation velocity of cation divided by anion velocity plus cation velocity. So these ratios will give the transport numbers of anions and cations. సో ఇది మనం లోయర్ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇదే ఫార్ములాను అప్లికబుల్ చేస్తూ ఇక్కడ హిట్టార్ఫ్ ఒక ప్రిన్సిపల్ను ఫాలో అయ్యి మనకు ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ క్యాలిక్యులేషను సింపుల్గా ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో యాక్చువల్లీ ద ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ ఎనీ ఎలక్ట్రోడ్ ఈజ్, సో గాఢతలో తగ్గుదల ఏ ఎలక్ట్రోడ్ తీసుకున్నా ఆ ఎలక్ట్రోడ్ వైపు గాఢతలో తగ్గుదల దేనికి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది అంటే ద స్పీడ్ ఆఫ్ అయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్, దానికి దూరముగా అయాన్ ఎంత వేగంగా ట్రావెల్ అవుతుందో
దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంత ఫాస్ట్గా వెళితే అంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ ఎలక్ట్రోడ్ ఆ ఎలక్ట్రోడ్ దగ్గర గాఢత అనేది తగ్గుతుంది. సో ఇది మనకు హిటార్ఫ్ అనే సైంటిస్టు ఈ ప్రిన్సిపల్ను ఫాలో అయినాడు. fall in concentration around any electrode is directly proportional to the speed of the ions moving away from it. That means fall in concentration around anode. యానోడ్ కంపార్ట్మెంటులో గాఢతలో తగ్గుదల దేనికి సమానమవుతుంది? స్పీడ్ ఆఫ్ క్యాటయాన్. సో క్యాటయాన్ ఎంత వేగంగా ట్రావెల్ అయింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ లిబరేటెడ్ ఆన్ బోత్ ద ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఈక్వల్. రెండు ఎలక్ట్రోడ్స్లోన ప్లస్ అయాన్స్ మైనస్ అయాన్స్ ఈక్వల్గా లిబరేట్ అయ్యాయి. అవి ఎంత వేగంగా ట్రావెల్ అయినాయో ఆ కంపార్ట్మెంట్లో ఆ అయానుల గాఢతలో తగ్గుదలకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని మనకు హిటార్ఫ్ అనే సైంటిస్టు సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్కు అప్లికబుల్ చేసి క్యాలిక్యులేట్ చేసినాడు. సో ఫస్ట్ ఏం చేసినాడు అంటే ఆ ఫిగర్ను మీరు చూస్తే ఆపరేటర్స్ను అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ను ఈ ట్యూబ్స్లో తీసుకున్నాడు. సిల్వర్ నైట్రేట్ AgNO3 సొల్యూషన్. సో అది ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్. సిల్వర్ నైట్రేట్ AgNO3ని ఈ మొత్తము ఈ 3 బల్బ్స్లోన, సో ఫస్ట్ 2 బల్బ్స్ మళ్ళీ యూట్యూబ్ సాల్ట్ బ్రిడ్జ్ లాగా యూట్యూబ్ ఉంది. సో ఈ 2 బల్బ్స్లోన సాల్ట్ బ్రిడ్జ్లోన కంప్లీట్గా సో 1, 2 ఇది యూట్యూబ్ ఈ మూడింటిలోన సిల్వర్ నైట్రేట్ను తీసుకున్నాడు. సో సిల్వర్ నైట్రేట్, సో ఇక్కడ సిల్వర్ నైట్రేటే AgNO3. సో ఇక్కడ సిల్వర్ నైట్రేట్ సొల్యూషనే, ఇక్కడ కూడా సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. సో సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ మూడింటిలోన నింపి నెక్స్ట్ వీటికి కనెక్షను సో వేరియబుల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి మళ్ళీ యామ్మీటర్ కనెక్ట్ చేసి నెక్స్ట్ బ్యాటరీకి కనెక్ట్ చేసి ఈ ఎలక్ట్రోడ్ను వోల్టామీటర్కు కనెక్ట్ చేసుకున్నాడు. సో ఒకటి క్యాథోడ్గా, రెండవది యానోడ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసినాడు అంటే ఈ బ్యాటరీని ఈ మిల్లీ యామ్మీటర్ ప్రకారం బ్యాటరీని ఆన్ చేస్తే ఈ ఎక్స్పెరిమెంటల్ సొల్యూషను ఇది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ AgNO3 సిల్వర్ అయాన్స్ను NO3 మైనస్ నైట్రేట్ అయాన్స్ను ఇది సిల్వర్ అయాన్స్ నైట్రేట్ అయాన్స్గా ఇవి అయనైజ్ అయిపోయినాయి. Ag ప్లస్ అయాన్స్ NO3 మైనస్ అయాన్స్. సో Ag ప్లస్ అయాన్స్ ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుండి ఏమైపోతాయి? Ag ప్లస్ అయాన్స్ ప్లస్ ఎలక్ట్రోడ్ నుండి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాయి, స్పీడ్గా ఫాస్ట్గా నెగటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు ట్రావెల్ అయిపోయాయి. సో ఫాస్ట్గా అవి నెగటివ్ ఎలక్ట్రోడ్ వైపుకు పోయినాయి స్పీడ్గా. అంటే దాని అర్థం ఏమి? ఈ ప్లస్ కంపార్ట్మెంట్లో Ag ప్లస్ అయాను కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది? రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు? ఇది దాని ఆపోజిట్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు ట్రావెల్ అయిపోతుంది కాబట్టి Ag ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ తగ్గిపోతుంది. అంటే ఎంత స్పీడ్గా Ag ప్లస్ అయాన్స్ ట్రావెల్ అయినాయి వోల్టామీటర్ వైపుకు. ఇక్కడ వోల్టామీటర్లో ఏమవుతుంది? ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంది కదా ఇక్కడ, ఇవి Ag ప్లస్ అయాన్స్ సో ట్రావెల్ అయ్యి ఇక్కడ Ag ప్లస్ అయాన్స్ సో ఇక్కడ Ag ప్లస్ అయాన్స్ డిపాజిట్ అవుతూ వస్తున్నాయి. Ag ప్లస్ అయాన్స్ ఇక్కడ డిపాజిట్ అవుతాయి. అంటే ఇక్కడ ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ అయిపోతుంది, డిపాజిట్ అయ్యి Ag ప్లస్ అయాన్స్ ఇక్కడ డిపాజిట్ అవుతూ వస్తున్నాయి. అంటే Ag ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గింది, ఎంత స్పీడ్గా అవి ట్రావెల్ అయినాయి Ag ప్లస్ అయాన్స్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మనకు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. ఈ ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని హిటార్ఫ్ అనే సైంటిస్టు ఏదర్ క్యాటయాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ తెలిసినా లేదు యానయాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ తెలిసినా మనము ఒక అయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏమి అంటే క్యాటయాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ప్లస్ యానయాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1. యానయాన్స్ క్యాటయాన్స్ ట్రాన్స్పోర్ట్స్ నెంబర్ సంబర్డ్ వాల్యూ ఎంత? 1. సో ఒక ట్రాన్స్పోర్ట్ నెంబర్ను మనము ఎక్స్పెరిమెంట్ రన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 1 మైనస్ ఎగ్జాంపుల్కు మనకు క్యాటయాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ తెలియాల,
యానయాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, 1 మైనస్ యానయాన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ చేస్తే విల్ గెట్ క్యాటయాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఇట్లాగా మనము ఈ ఎక్స్పెరిమెంట్ను యూజ్ చేసి మనము ట్రాన్స్పోర్ట్ నెంబర్ను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో హిట్టార్ఫ్ మెథడ్లో ప్రిన్సిపల్ ఏమి, ద మెథడ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్ దట్ ద ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్ అరౌండ్ అన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద అయాన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇట్, ఆర్ cation transport number NC is equal to number of gram equivalent lost from the anodic compartment by number of gram equivalent deposited in the voltameter. సో ఇక్కడ లాస్ అయ్యింది అంటే అది ఎక్కడికి పోతుంది, వోల్టామీటర్లో డిపాజిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత తగ్గింది అంటే వోల్టామీటర్లో ఎంత డిపాజిట్ అయింది. ఈ రేషియో మనకు ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఇస్తుంది. అట్లా కాకుండా నాకు యానయాన్ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ లాస్ట్ ఫ్రమ్ క్యాథోడిక్ కంపార్ట్మెంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ డిపాజిటెడ్ ఇన్ ద వోల్టామీటర్. సో మనకు యానయాన్ కావాలంటే ఇక్కడ క్యాథోడిక్ కంపార్ట్మెంటు, క్యాటయాన్ కావాలంటే యానోడిక్ కంపార్ట్మెంట్. సో ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గింది డివైడెడ్ బై ఎంత వోల్టామీటర్లో డిపాజిట్ అయింది. ఈ రేషియోనే మనకు క్యాటయాన్స్ లేదా యానయాన్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ను క్యాలిక్యులేట్ చేస్తుంది. సో దీనికి ఫాల్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇన్ యానోడ్ కంపార్ట్మెంట్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్. సో ఫాల్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యానోడిక్ కంపార్ట్మెంట్ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ Ag ప్లస్ అయాన్స్. Ag ప్లస్ అయాన్స్ ఎక్కడికి ట్రావెల్ అవుతున్నాయి, అవి అంటే నెగటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ వైపుకు ట్రావెల్ అవుతున్నాయి. సో కాబట్టి X మైనస్ Y గ్రామ్స్ ఆఫ్ ఈక్వివాలెంట్స్కు సమానం అవుతుంది. fall in concentration around cathode is equal to increase in concentration around anode. సో ఇక్కడ ఎంత కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటే ఆ యానోడ్ కంపార్ట్మెంట్ దగ్గర దాని కాన్సన్ట్రేషను ఇంక్రీజ్ అయి ఉంటుంది, అది దానికి సమానము. అది ఎంత అంటే 5 గ్రామ్స్ ఈక్వివాలెంట్ అయితే ద స్పీడ్ రేషియో విల్ గివ్ speed of Ag plus ions divided by speed of nitrate ions, that is X minus Y divided by Y will give the transport number of the cation. సో ఇట్లా మనము హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసి ట్రాన్స్పోర్ట్ నెంబర్ను క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏం చెప్తోంది అంటే ట్రాన్స్పోర్ట్ నెంబరు electrical conductivity value, it is depending on the speed of ion. సో అయాన్ వేగము మీద ఆధారపడి ఉంటుంది, అది ప్లస్ అయాన్ కావచ్చు మైనస్ అయాన్ కావచ్చు. సో ఇది ట్రాన్స్పోర్ట్ నెంబర్ హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంటు. సో మనకు థియరీ పార్ట్ ఎగ్జామ్కు ఎలక్ట్రోకెమిస్ట్రీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్గా మనము హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంట్ని ఇక్కడ చదువుకుంటాం. ప్లస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు ఎస్ఏకు 10 మార్క్స్కు ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతుంటారు ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్ నుండి, పార్ట్ 1 నుండి. సో ఎట్లా అడుగుతారు, హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ను డిటర్మైన్ చేసే హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంట్ను ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో మీరు ఈ ఫిగర్ వేసి నేను చెప్పిన ఫార్ములాస్ను వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంట్. సో దీంతో మనకు ఎలక్ట్రికల్ కండక్టివిటీని సో ఫస్ట్ ఏమో కోల్రాష్లా చదివినాం, తర్వాత కోల్రాష్లా అర్హీనియస్ థియరీ, ఆస్ట్వాల్స్ డైల్యూషన్లా, నెక్స్ట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ కింద హిట్టార్ఫ్ ఎక్స్పెరిమెంట్. సో ఇది మనకు సిలబస్లో ఇదే అలైన్మెంట్ ఉంది, అదే అలైన్మెంట్ ఆర్డర్లోనే మనము ఎక్స్ప్లెనేషన్ కూడా ఫినిష్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. ఏమి రెసిస్టివిటీ అంటే, రెసిస్టెన్స్ అంటే ఏమి, రెసిప్రోకల్ ఆఫ్ కండక్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్ అని మనము ప్రీవియస్ వీడియోస్లో చదువుకున్నాం. ఇట్ ఈజ్ అన్ ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ దట్ క్వాంటిటీస్ హౌ స్ట్రాంగ్లీ ఎ గివెన్ మెటీరియల్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. అంటే ఎలక్ట్రికల్ ఫ్లోను స్టాప్ చేసేది లేదా అపోజ్ చేసేదే మనకు ఎలక్ట్రికల్ రెసిస్టర్గా లేదా ఆ ఫినామినానే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీగా మనం కన్సిడర్ చేస్తాం. అంటే విద్యుత్ వాహకతను నిరోధించేవి
విద్యుత్ వాహకతను నిరోధించే మెటీరియల్స్ అన్నీ ఎలక్ట్రికల్ రెసిస్టర్స్గా మనము కన్సిడర్ చేస్తాం. సో మెనీ రెసిస్టర్స్ అండ్ కండక్టర్స్ హ్యావ్ ఏ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ విత్ ఏ యూనిఫామ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అండ్ మేడ్ ఆఫ్ వన్ మెటీరియల్. ఒకే మెటీరియల్తో తయారు చేసి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి, కండక్టర్స్ ఉన్నాయి, వాటి క్రాస్ సెక్షన్ ఒకే విధంగా ఉంటుంది. సో ద ఎలక్ట్రికల్ రెసిస్టివిటీని రోతో డినోట్ చేస్తే రో ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ ఆర్ క్రాస్ సెక్షన్ ఏ బై లెంత్ ఎల్. సో రో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్ అనేది ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. సో మనకు చిన్న చిన్న డెఫినేషన్స్ షార్ట్ నోట్స్కు ఇంటర్వ్యూస్లో కానీ లేదు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అప్లై చేసుకొని మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఈజ్ ఇండికేటెడ్ విత్ రో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. సో ద రెసిప్రోకల్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అంటే రో 1/ρ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ conductivity. So dani and measures a material's ability to conduct an electrical current. It is commonly represented by this conductivity is equal to 1/ρ. సో దీనికి యూనిట్స్ ఏమంటే సిమెన్స్, మనము సితో కూడా డినోట్ చేస్తాం ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం ఈ డెఫినేషన్ను చదివేసుకున్నాం. సో ఇంకా మోలార్ కండక్టివిటీ ఇది కూడా ఫినిష్ చేసుకున్నాము. సో మోలార్ కండక్టివిటీ మనం సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రకారము మనం సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తే మోలార్ కండక్టివిటీని లాంబ్డాతో డినోట్ చేస్తే ద కండక్టివిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ డివైడెడ్ బై ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. మోలార్ కాన్సన్ట్రేషన్ పరంగా సొల్యూషన్స్ని ప్రిపేర్ చేస్తే ఆ సొల్యూషన్కు కండక్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈజ్ నోన్ యాజ్ మోలార్ కండక్టివిటీ. సో లాంబ్డా m is equals to k by c. K ఏమి స్పెసిఫిక్ కండక్టెన్సెస్, k by c. ఫ్రమ్ డెఫినేషన్ ద మోలార్ కండక్టివిటీ లాంబ్డా m is equals to k by c గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఈ డెఫినేషన్ కూడా మనము మోలార్ కండక్టివిటీ, ఈక్వివాలెంట్ కండక్టివిటీ, సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ డెఫినేషన్స్ అన్ని ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్లో స్టార్టింగ్ స్లైడ్స్లోనే మనము ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మన టాపిక్ ఏమి అంటే ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీని, కండక్టెన్స్ వాల్యూను ఎట్లా డిటర్మైన్ చేస్తాం మనం ల్యాబొరేటరీలో. సో ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా? బై యూజింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ వి డిటర్మైన్ ద కండక్టెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో ఎదర్ ఇట్ మే బి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఆర్ వీక్ ఎలక్ట్రోలైట్. సో ప్రబల లేక దుర్బల ఎలక్ట్రోలైట్ ద్రావణాల యొక్క కండక్టివిటీని మనము డిటర్మైన్ చేయొచ్చా, కనుక్కొనవచ్చా? దానికి ఏదైనా పరికరాలు ఉన్నాయా అంటే, సో మనము ప్రీవియస్ లోయర్ క్లాసెస్లో అంతా వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని, క్వాలిటేటివ్ అనాలిసిస్ అని మనము లోయర్ క్లాసెస్లో, ఇంటర్మీడియట్లో లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనము వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో అదే క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇంటరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫినిష్ చేసుకుంటాం. మరి ఈ సెకండ్ ఇయర్లో 4th సెమ్లో యు ఆర్ హ్యావింగ్ ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్. అంటే పరికరాన్ని ఉపయోగించి ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క కండక్టివిటీని మనము డిటర్మైన్ చేయగలుగుతాం. సో అది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కు డిటర్మైన్ చేయగలుగుతాము, వీక్ ఎలక్ట్రోలైట్స్, దుర్బల ఎలక్ట్రోలైట్లైన అసిటిక్ యాసిడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ వంటి వీక్ ఎలక్ట్రోలైట్స్ కూడా మనము కండక్టివిటీని డిటర్మైన్ చేయగలుగుతాం. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఎట్లా వర్క్ అవుతుంది? సో మనకు ప్రాక్టికల్స్గా కూడా థియరీలో ఇక్కడ చదివేదే ప్రాక్టికల్గా కూడా మనం చేసి చూస్తాం. ఎక్స్పెరిమెంట్ను రన్ చేసుకొని కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, వాటి పేరు ఏమంటే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, వాహకత అంశమాపనాలు. సో వాహకత అంశమాపనాలు జరిపి మనం కండక్టివిటీని డిటర్మైన్ చేయగలుగుతాం. దేనికి? ఫర్ వీక్ అండ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఏమి ఉండాలా? ఒక కండక్టోమీటర్ ఉండాలి. కండక్టోమీటర్. సో ఆ కండక్టోమీటరు ఎట్లా ఉంటుంది? సో ఎట్లా దాని అరేంజ్మెంటు అంటే, సో ఇక్కడ మనము ఫిగర్లో అబ్జర్వ్ చేసినాము అంటే, సో ఇది అరేంజ్మెంట్. సో కండక్టోమీటర్.
సో కండక్టోమీటర్కు మనము కండక్టోమీటర్లో ఉన్న ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, ప్లాటినం ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్ను తీసుకొని వచ్చి మనము ఏ సొల్యూషన్ యొక్క ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క కండక్టివిటీని డిటర్మైన్ చేయాలంటున్నామో ఆ సొల్యూషన్లో ఈ ఎలక్ట్రోలైట్ను డిప్ చేసి పెడతాం. సో ఫస్ట్ ఇది ఏమో ఒకసారి ఇంట్రడక్షన్ ఈ స్లైడ్లో ఏముందో ఒకసారి చదువుతాం. సో ఈజ్ ప్రాసెస్ ఆఫ్ క్వాలిటేటివ్ కెమికల్ అనాలిసిస్ ఇన్ విచ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ శాంపుల్ ఈజ్ డిటర్మైన్డ్. శాంపుల్గా ఎవరిని తీసుకుంటున్నాము, ఎదర్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, శాంపుల్గా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కావచ్చు, వీక్ ఎలక్ట్రోలైట్. ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మనము డిటర్మైన్ చేస్తాం కండక్టెన్స్ను కట్టి. సో ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్వాలిటేటివ్ కెమికల్ అనాలిసిస్. అంటే క్వాలిటేటివ్ కెమికల్ అనాలిసిస్ గుణాత్మక రసాయనిక విశ్లేషణ జరిపి రసాయన విశ్లేషణం. సో క్వాలిటేటివ్ కెమికల్ అనాలిసిస్ జరిపి బై యూజింగ్ ఏ కండక్టోమీటర్, బై యూజింగ్ ఏ instrument called conductometer. So we will determine, or we are going to determine the conductivity of the sample solution. So by calculating the conductivity value, we can also calculate the concentration of the solution. కండక్టివిటీని కట్టి ఆ కండక్టివిటీ వాల్యూని యూజ్ చేసి ఇచ్చిన ద్రావణం యొక్క కాన్సన్ట్రేషన్ గాఢతను కూడా డిటర్మైన్ చేయొచ్చు. విచ్ ఈస్ డన్ బై యాడింగ్ ఎ రియేజెంట్. ఏం కావాలా మనకు, ఒక టైట్రెంట్ కావాలా, ఏదో ఒక టైట్రెంట్, దాని కాన్సన్ట్రేషన్ మనకు తెలిసి ఉండాలి. ఈజ్ మెజర్డ్ వాల్యూమ్స్ టు ద శాంపుల్ అనలైట్. సో దాని కాన్సన్ట్రేషన్ తెలిసి ఉండాలా. ఇంకా అన్నోన్గా శాంపుల్ ఉంటుంది, అన్నోన్ శాంపుల్ కాన్సన్ట్రేషన్ను మనము ఈ కండక్టోమీటర్ను యూజ్ చేసి మనం డిటర్మైన్ చేస్తాం. దాన్నే క్వాలిటేటివ్ కెమికల్ అనాలిసిస్ రన్ చేసి మనము వి విల్ డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద శాంపుల్ సొల్యూషన్. ఇచ్చిన ద్రావణం యొక్క గాఢతను నిర్ణయిస్తాం. సో అది మనకు ప్రాక్టికల్గా కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ మనము రన్ చేసి ప్రాక్టికల్స్ జరిపి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్, మేము ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అనేది మీరు డిటర్మైన్ చేస్తారు. ఎట్లా, ఫస్ట్ కండక్టోమీటర్ను పెట్టుకొని కండక్టోమీటరు ఒక కండక్టివిటీ సెల్ను మీకు ఇచ్చిన సొల్యూషన్లో డిప్ చేసుకొని టైట్రెంట్గా ఒక సొల్యూషన్ వేసుకొని ఎవ్రీ 1 ml ఆర్ 2 ml ఆర్ 3 ml వాట్ ఎవర్ మేము ఏది చెప్తే అన్ని ml వేసి మీరు టైట్రేషన్ రన్ చేసి ఆ కండక్టోమీటర్లో దాని కండక్టివిటీ వాల్యూస్ను నోట్ డౌన్ చేసుకొని త్రూ గ్రాఫ్ మనము ఎండ్ పాయింట్ను డిటర్మైన్ చేసి ఆ ఎండ్ పాయింట్ వాల్యూని బేస్ చేసుకొని ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ మనము డిటర్మైన్ చేస్తాం. సో ఏమనేది మనము అక్కడ గ్రాఫ్ను చూస్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ కింద ఇచ్చిన అరేంజ్మెంట్ అబ్జర్వ్ చేస్తే, కింద ఇచ్చిన అరేంజ్మెంట్లో సో కండక్టోమీటర్కు ఒక ఎలక్ట్రోడ్ను వేసి సొల్యూషన్ను డిప్ చేసినాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ టైట్రెంట్గా ఒక సొల్యూషన్ను తీసుకుంటున్నాం. సో డ్రాప్ బై డ్రాప్ ఈ బీకర్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది బీకర్. నెక్స్ట్ కండక్టోమీటర్ ఎక్కడ ఉంది, ఇది కండక్టోమీటర్. సో సో కండక్టోమీటరు ఇక్కడ కనెక్ట్ చేసి ఉన్నాము. సో ఇక్కడ టైట్రెంట్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నాము. బీకర్లో ఏముంది, అనలైట్ ఉంది. అంటే ఏ సొల్యూషన్ మనం శాంపుల్ సొల్యూషన్గా యూజ్ చేస్తున్నామో ఆ సొల్యూషన్ ఇందులో వేసుకొని ఉంచుతాం. సో ఇది అరేంజ్మెంటు. సో అక్కడ కండక్టివిటీ సెల్ అని ఇప్పుడే చెప్పినాను. కండక్టివిటీ సెల్ దేంతో తయారు చేస్తారు, పైరెక్స్ ఆర్ క్వార్డ్స్తో మనము కండక్టివిటీ సెల్ను ప్రిపేర్ చేస్తుంటాం. అదే అక్కడ కాస్ట్లీ ఎలక్ట్రోడ్. సో కాబట్టి మనం కండక్టోమీటర్ని యూజ్ చేసేటప్పుడు కండక్టివిటీ సెల్లును జాగ్రత్తగా ఒక చిన్న హారిజాంటల్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసి పెట్టుంటాం. కాటను లేదా ఈ స్పాంజు అంత ఉంటుంది ఆ బాక్స్లో.
ఆ స్పాంజులో ఇది స్టోరేజ్ చేసి సేఫ్గా ఉంచుంటాం. సో కాబట్టి చాలా కాస్ట్లీ. మీరు యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆ కండక్టివిటీ సెల్లు బ్రేక్ కాకుండా నీట్గా మనము యూజ్ చేస్తాం. సో ఇది దేంతో ప్రిపేర్ చేస్తారు? పైరెక్స్ ఆర్ క్వార్ట్జ్తో ప్రిపేర్ చేసినటువంటి 2 ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఉన్న కండక్టివిటీ సెల్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఎ వెజల్ కంటైనింగ్ వాటర్ టు మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇన్ కేస్ మనం ఈ కండక్టివిటీ సెల్ను యూజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని స్టాండర్డైజ్ చేసుకోవాలి మనం. ఎట్లా అనేది మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో చూస్తాము. సో ఎనీ టైప్స్ ఆఫ్ కండక్టివిటీ సెల్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ కండక్టివిటీ సెల్స్ మనకు ఇప్పుడు అవైలబుల్. వైడ్ మౌత్డ్ సెల్, సెల్ ఫర్ రియాక్షన్స్ ప్రొడ్యూసింగ్ ప్రిసిపిటేషన్, డిప్ టైప్ సెల్స్. మనకు వైడ్ మౌత్డ్ సెల్స్ ల్యాబ్లో ఉండేది. వైడ్ మౌత్డ్ సెల్, సెల్ ఫర్ రియాక్షన్స్ ప్రొడ్యూసింగ్ ప్రిసిపిటేషన్, డిప్ టైప్ సెల్స్. ఇవి 3 మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి కండక్టివిటీ సెల్స్. సో నెక్స్ట్, ఎన్ని టైప్స్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ను మనం రన్ చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ ఉన్నాయి. యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రీప్లేస్మెంట్ టైట్రేషన్స్, రిడాక్స్ టైట్రేషన్స్, ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్, నాన్ ఎక్వియస్ టైట్రేషన్స్. ఆమ్లాక్షార అంశమాపనాలు, డిస్ప్లేస్మెంట్ అంటే ఒక స్థానం నుండి ఇంకొక స్థానానికి టైట్రెంట్ వాల్యూ రీప్లేస్మెంట్ జరిగే స్థానభ్రంశం జరిగే అంశమాపనాలు, రెడాక్స్ అంశమాపనాలు, ఉత్ప్రేరణ అంశమాపనాలు, సంశ్లిష్టాత్మక అంశమాపనాలు, నాన్ ఎక్వేస్డ్ అంశమాపనాలు అని. సో ఇన్ని టైప్స్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ మనకు. బట్ మనకు సిలబస్లో ఉండేది యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆర్ న్యూట్రల్ టైట్రేషన్స్. ఆమ్లాక్షార అంశమాపనాలు లేక తటస్థ అంశమాపనాలు మనకు సిలబస్లో ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో మనకు సిలబస్లో ఉండేది యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ ఆర్ న్యూట్రల్ టైట్రేషన్స్, తటస్థ అంశమాపనాలు. ఆమ్లాక్షార అంశమాపనాలు లేక తటస్థ అంశమాపనాలు. సో యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ ఆర్ న్యూట్రల్ టైట్రేషన్స్ మరి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 4 టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ ఉన్నాయి. ఏమి మనకి ఎన్ని రకాల యాసిడ్స్ ఉన్నాయి? స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్. అట్లాగనే ఎన్ని టైప్స్ ఆఫ్ బేసెస్ ఉన్నాయి? స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్. బలమైన ఆమ్లాలు, దుర్బల ఆమ్లాలు. బలమైన క్షారాలు, దుర్బల క్షారాలు. సో స్ట్రాంగ్ యాసిడ్స్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. ఇంకొక టైప్ కూడా ఉంది, మిక్చర్, యాసిడ్ మిక్చర్. అంటే స్ట్రాంగ్ అండ్ వీక్ యాసిడ్ మిక్చర్ను స్ట్రాంగ్ బేస్తో మనము టైట్రేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మనకి ప్రస్తుతానికి సిలబస్లో ఉండేది ఈ 4 టైప్స్. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, ఎగ్జాంపుల్కు HCl వర్సెస్ సోడియం హైడ్రాక్సైడ్. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, ఎగ్జాంపుల్ HCl వర్సెస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, ఎగ్జాంపుల్ అస్టిక్ యాసిడ్ వర్సెస్ సోడియం హైడ్రాక్సైడ్. వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, అస్టిక్ యాసిడ్ వర్సెస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఫస్ట్ థియరిటికల్గా కొంత అనుకుని తర్వాత ఎక్స్పెరిమెంట్స్ రన్ చేస్తే సరిపోతుంది. అసలు యాసిడ్ను ఎందుకు స్ట్రాంగ్ యాసిడ్ అంటున్నాం? HClను స్ట్రాంగ్ బేస్ అని NaOHను ఎందుకు అంటున్నాం అనే స్ట్రాంగ్ వర్డ్ అక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ప్రబల ఆమ్లాలు లేక ప్రబల క్షారాలు. ప్రబల అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ తీసుకుంటే HCl ఎగ్జాంపుల్కు HCl ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వాటర్లో డిజాల్వ్ చేసిన సొల్యూషన్ తీసుకుంటే HCl నీటిలో సంపూర్ణంగా ఇట్ అండర్గోస్ కంప్లీట్ అయనైజేషన్, సంపూర్ణంగా అయనీకరణం చెంది H+ అయాన్స్ను Cl- అయాన్స్ను H+ అయాన్స్ Cl- అయాన్స్ మనకు అక్కడ ఫామ్ అవుతాయి. అంటే తొందరగా అయనైజ్ అయిపోతుంది, కంప్లీట్ అయనైజేషన్ మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం దేంట్లో? స్ట్రాంగ్ యాసిడ్. అట్లాగనే స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే సోడియం హైడ్రాక్సైడ్ ఎగ్జాంపుల్కు స్ట్రాంగ్ బేస్ని తీసుకుంటే Na+ అయాన్స్ OH- అయాన్స్గా కంప్లీట్ అయనైజేషన్ విల్ బి పాసిబుల్ ఇన్ స్ట్రాంగ్ బేస్. అంటే స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్లో వి అబ్జర్వ్ కంప్లీట్ అయనైజేషన్ ఇన్ ఎక్వేజ్ సొల్యూషన్. అదే మనము అమ్మోనియం హైడ్రాక్సైడ్ కానీ అస్టిక్ యాసిడ్ వంటి వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటే వీక్ యాసిడ్, వీక్ బేస్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇవి ఎక్వేజ్ సొల్యూషన్లో దే అండర్గో లెస్సర్ అయనైజేషన్, చాలా చాలా తక్కువ అయనీకరణం చెందుతాయి, లెస్సర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ను రిలీజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్
తక్కువగా అయనీకరణం చెంది తక్కువ సంఖ్యలో NH4+ అయాన్స్ అంటే అమ్మోనియం అయాన్స్ తక్కువ సంఖ్యలో ఏర్పడి ఉంటాయి. OH- అయాన్స్ కూడా తక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. అట్లాగనే వీక్ యాసిడ్గా తీసుకున్న అస్టిక్ యాసిడ్ తీసుకుంటే అస్టిక్ యాసిడ్ కూడా CH3COOH. ఈ అస్టిక్ యాసిడ్ కూడా ఏక్వేస్ సొల్యూషన్లో లెస్సర్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్, లెస్సర్ నెంబర్ ఆఫ్ అసిటేట్ అయాన్స్ CH3COO- అయాన్స్ను ఇస్తుంది. సో కాబట్టి వీటిని వీక్ యాసిడ్స్ అంటున్నాం. సో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎందుకు వీక్ బేస్ అయిందంటే తక్కువ సంఖ్యలో అయనీకరణం చెందుతుంది, తక్కువ సంఖ్యలోనే అయాన్లను రిలీజ్ చేస్తుంది. అస్టిక్ యాసిడ్ కూడా తక్కువగా అయనీకరణం చెంది తక్కువ సంఖ్యలోనే అయాన్లను H+ అయాన్స్, లెస్సర్ నెంబర్ ఆఫ్ అసిటేట్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. సో కాబట్టి వాటిని దుర్బల వీక్ అని మనము డిఫైన్ చేస్తాం, వీక్ యాసిడ్స్ లేక వీక్ బేసెస్ అని. ఇంకా యాసిడ్ అని ఎందుకు అంటున్నాము అంటే H+ అయాన్స్ని ఇచ్చేవన్నీ లూయిస్ యాసిడ్సే, OH- అయాన్స్ ఇచ్చేవన్నీ లూయిస్ బేసెసే. సో కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్గా నేను HClను తీసుకున్నా, స్ట్రాంగ్ బేస్గా సోడియం హైడ్రాక్సైడ్, వీక్ యాసిడ్గా అస్టిక్ యాసిడ్, వీక్ బేస్గా అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో మనము ప్రాక్టికల్స్లో కూడా మనకు 2 ప్రాక్టికల్స్ ఉన్నాయి కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ కింద. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ ఒకటి, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ ఒకటి మనకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్లో ప్రాక్టికల్స్ కింద. సో ఇక్కడ థియరీలో 4 చదువుతాము, బట్ ప్రాక్టికల్స్కి వచ్చేసరికి ఫస్ట్ 2 చదువుతాం. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ ఒక ఎక్స్పెరిమెంటు, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేసు ఈ ఎక్స్పెరిమెంట్. సో అక్కడ కూడా మనం ఇవే కాంబినేషన్సే చూస్తాం, HCl వర్సెస్ సోడియం హైడ్రాక్సైడ్, HCl వర్సెస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇవే కాంబినేషన్స్, ఇవే సొల్యూషన్స్ని మనం తయారు చేసుకొని కండక్టోమీటర్ను యూస్ చేసి కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ కండక్టివిటీ వాల్యూని యూస్ చేసి అన్నోన్ సొల్యూషన్ ఇచ్చిన టెస్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ను మీరు డిటర్మైన్ చేస్తారు. సో ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్. when a strong alkali, example sodium hydroxide, is added to a solution of strong acid, example hydrochloric acid. సో NaOH సొల్యూషన్ స్ట్రాంగ్ బేస్ అయితే ఈ NaOH సొల్యూషను HClతో చర్యలో పాల్గొంటే ఏం చర్య జరుగుతుంది? సాధారణంగా ఆ యాసిడ్ బేస్తో ఇంట్రాక్ట్ అయి ఇట్ ఫార్మ్స్ సాల్ట్ అండ్ వాటర్, నీరు మరియు లవణము అనేవి ఏర్పడతాయి. ఈ చర్యనే మనం ఏమంటాము? న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థీకరణ చర్య. యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ అండ్ ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థీకరణ చర్య. ఆమ్లము క్షారముతో చర్య జరిపి లవణము మరియు నీరును ఏర్పరచును. ఈ చర్యనే తటస్థీకరణ చర్య అంటాం. సో ఇప్పుడు మనం చదువుతున్న 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అన్నీ ఏం టైప్ ఆఫ్ రియాక్షన్స్? అన్నీ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, తటస్థీకరణ చర్యలే. సో మనకు ఇన్ కేసు ప్రాక్టికల్స్లో సో వచ్చేటటువంటి ఎగ్జామినర్సు ఇవే మనకు వైవా కింద అడిగేటటువంటి క్వశ్చన్స్. సో ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇక్కడ జరుగుతుంది అంటే మనము ఇమ్మీడియట్గా యాసిడ్ బేస్ రియాక్షన్ లేదా న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతోంది అని చెప్పాలి. సో సాల్ట్ అండ్ వాటర్ ఇక్కడ ప్రోడక్ట్స్గా రిలీజ్ అవుతున్నాయని వాళ్ళు అడిగిన క్వశ్చన్కు మనం సమాధానం ఇస్తాం. ఇంకా రెండవ కాంబినేషన్ స్ట్రాంగ్ యాసిడ్ విత్ వీక్ బేసు. అక్కడ కూడా ఏం రియాక్షను? అక్కడ కూడా ఇదే రియాక్షన్, న్యూట్రలైజేషన్ రియాక్షనే జరిగి సాల్ట్, అమ్మోనియం క్లోరైడ్ అండ్ వాటరు రిలీజ్ అవుతాయి. సో ఇంకా వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ తీసుకున్నా కూడా అమ్మోనియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ సో అస్టిక్ యాసిడ్ అండ్ ఫార్మ్ సో అమ్మోనియం అసిటేట్ అండ్ వాటర్. అంటే సేమ్ రియాక్షన్సే, న్యూట్రలైజేషన్ రియాక్షన్సే జరుగుతాయి, తటస్థీకరణ చర్యలే జరిగేది. సో స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్న, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ తీసుకున్న, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ యాసిడ్ కానీ లేదా వీక్ యాసిడ్ వీక్ బేస్ తీసుకున్న కాంబినేషన్స్ అన్నింటిలో జరిగే చర్యలు ఏమి? తటస్థీకరణ చర్యలు లేక ఆమ్లాక్షార చర్యలు అనేవి జరుగుతాయి. సో ఎగ్జాంపుల్కు నేను HCl ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH తీసుకున్నాను. వాటర్లో H+ అయాన్స్, Cl- అయాన్స్. అట్లాగనే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో Na+ అయాన్స్, OH- అయాన్స్. ఏమవుతోంది? H+ అయాన్స్ రీప్లేస్ అయ్యి Na+ అయాన్స్ అక్కడ సబ్స్టిట్యూట్ అయినాయి. H+ అయాన్ల ప్లేస్లో Na+ అయాన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే HClలో ఉన్న H+ అయాన్స్ ప్లేస్లో Na+ అయాన్స్ సబ్స్టిట్యూట్ అయ్యి మనకు సోడియం క్లోరైడ్ NaCl ఫామ్ అవుతుంది. NaCl
అంటే హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో Na ప్లస్ అయాన్స్ సబ్స్టిట్యూట్ అయి సోడియం క్లోరైడ్ సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి రియాక్షన్. అదే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ తీసుకుంటే ఇక్కడ కూడా హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో అమ్మోనియం అయాన్స్ NH4+ అమ్మోనియం అయాన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో. అంటే తక్కువ సైజు ఉన్న హెచ్ ప్లస్ అయాన్స్ ప్లేస్లో పెద్ద సైజు ఉన్న Na ప్లస్ అయాన్స్ ఇక్కడ అమ్మోనియం అయాన్స్ పోయి కూర్చుంటున్నాయి. సో HCl రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఫార్మ్ సోడియం క్లోరైడ్ అండ్ వాటర్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఏం జరుగుతోంది హియర్? H ప్లస్ అయాన్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ బై Na ప్లస్ అయాన్స్ ఇన్ ద ఫస్ట్ టైట్రేషన్. Na ప్లస్ అయాన్స్ అక్కడ సబ్స్టిట్యూట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్స్ అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఈ టైట్రేషన్స్, ఈ 4 టైట్రేషన్స్ నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తాం. సో థ్యాంక్ యూ.